హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. వేకెన్సీస్ ఎప్పుడు వస్తుందా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనేసి. మరి యొక్క సమయం రానే వచ్చేసింది. మరి ఎగ్జాక్ట్ డేట్ అయితే రాలేదు, కానీ జనవరి ఫస్ట్ వీక్లో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. తర్వాత ఫిబ్రవరి సెకండ్ వీక్లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది అన్నట్టుగా సమాచారం. అయితే జనరల్గా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ పీఓ, తర్వాత క్లరికల్ వచ్చేది. కానీ ఈసారి రివర్స్లో వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫస్ట్ క్లరికల్ వస్తుంది, తర్వాత పీఓ వస్తుంది. మరి మనకు ఫస్ట్ లేదా సెకండ్ వీక్లో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే పక్కాగా రాబోతూ ఉంది. మళ్ళీ ప్రిలిమ్స్ మాత్రం ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఉండవుతుంది. ఆ తర్వాత ఒక 2 to 3 వీక్స్లో పీఓ కూడా రాబోతూ ఉంది. ఇది మనకు మ్యాక్సిమం కన్ఫర్మ్ డేట్ అని చాలా చెప్తున్నారన్నమాట. మరి క్వాలిఫికేషన్ తెలుసు మనకందరికీ, ఎనీ డిగ్రీ. సో ఇప్పుడైతే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మోస్ట్లీ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో, ఎవరైతే డిగ్రీ అయిపోయిందో, సో వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట ఇది. మరి ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా జాబ్ కావాలి అని ప్రిపరేషన్ మొదలు పెట్టలేదు, మీరు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టినా కూడా మనకు దాదాపుగా 60 నుంచి 75 టైం ఉంటుంది. సో 60 to 75 days. కాబట్టి ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అయితే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, గతంలో అన్ని ఎస్బీఐ కానీ తర్వాత ఐబీఎస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ రాలేదో, మీరు సీరియస్గా ఈసారి కూర్చుంటే మాత్రం వేకెన్సీ చాలా భారీగా ఉంది. కాబట్టి అంటే దాదాపుగా మన క్లరికల్ వేకెన్సీ ఇట్ సెల్ఫ్ 13,000 వేకెన్సీస్ ఉంది క్లరికల్ మాత్రమే. పీఓ అయితే మాత్రం 2,000 ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. మరి యొక్క ఏజ్కి అయితేనేమి, క్వాలిఫికేషన్కి అయితేనేమి కట్ ఆఫ్ డేట్ అనేది కొంచెం వేరే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే చూసాం లద్దాఖ్లో ఏజ్కి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది, క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ ఉంది. కాబట్టి మరి మనకు జనవరిలో వస్తుంది. కాబట్టి మేబీ వాళ్ళు అడిగితే ఫస్ట్ జనవరి 2025 నాటికి ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి సిలబస్ అనేది ఎటువంటి మార్పు అయితే లేదు. ఎందుకంటే లద్దాఖ్ ఎస్బీఐ లద్దాఖ్ వచ్చింది, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. సేమ్ సిలబస్ గతంలో ఏ విధంగా అయితే అది అదేవిధంగా ఉంది. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓతో పోల్చుకుంటే క్లరికల్ ఈజీగా ఉంటుంది. సో మీకు టార్గెట్ అయితే మాత్రం క్లరికల్ ఫోకస్ చేయండి. ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ ఉన్నారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐపీఎస్ పీఓస్ కానీ, వాళ్ళకైతే మాత్రం మీరు పీఓస్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళైతే మాత్రం పీఓ జోలికి పోవద్దండి. ఎందుకంటే మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ టఫెస్ట్ ఎగ్జామ్ ఆర్బీఐ గ్రేడ్ ఆఫీసర్స్, ఆ తర్వాత సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఏదంటే ఎస్బీఐ పీఓ అన్నమాట. కాబట్టి మరి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి అంటే ముఖ్యంగా పీఓ జనరల్ వాళ్ళకైతే మాత్రం 5 ఛాన్సెస్ మాత్రం ఉంటాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మిగతా వాటిలో లేదు, కానీ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మాత్రం మనకు 5 మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల చాలా జాగ్రత్తగా మనకి అటెంప్ట్స్ వేస్ట్ కాకుండా చూసిన బాధ్యత మంది. సో మరి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి, సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆల్రెడీగా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్గా ఉంది. ఎవరికైతే జాబ్ జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళకి ముందుగానే బిఫోర్ జాయినింగే వాళ్ళకి ఎల్పిడి టెస్ట్, లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయితేనే జాబ్ని చేయడం జరుగుతుంది, లేకుంటే ఉండదు. మరి ఈసారి మన ఆంధ్ర తెలంగాణలో వేకెన్సీస్ మనకు భారీగా వస్తున్నాయి. కాబట్టి మన పక్క రాష్ట్రాల పైన అవసరం లేదు. మేబీ 2 రాష్ట్రాలు కలుపుకుంటే మనకు తెలిసి 1000 నుంచి 1200 వరకు వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. అది మించి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంత భారీగా ఉంది కాబట్టి మళ్ళీ మనం పక్క రాష్ట్ర పైన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ కర్ణాటకలో ఇంకా ఎక్కువ వచ్చాయనుకోండి, అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మరి తెలుగు వాళ్ళకి కన్నడ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి మరి కొంచెం ఫోకస్ చేసుకుంటే కర్ణాటక కూడా పోయే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. బట్ ఏదేమైనా మన స్టేట్లోనే జాబ్ ఎక్కువ వస్తున్నాయి. ప్రిపరేషన్ బాగా చేసుకోవాలి, ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి అని మీరు ఖచ్చితంగా ఉంటే మాత్రం మన ఇక్కడే జాబ్ కొట్టచ్చు అనమాట. సో క్లరికల్ వేకెన్సీ భారీగా ఉంది కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. మరి మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రం చాలా కసిగా ఉండాలి. ఏదో ఆశామాషిగా డైలీ 2 to 3 hours సరిపోదు. మినిమం అంటే మినిమం 8 hours కంపల్సరీగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగాలి. మినిమం 8 hours మినిమం. అది అదే మీ ఇష్టంగా 10 hours 12 hours అని మీ ఇష్టం. సో దానిలో వెళ్ళండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా మనకు మోస్ట్లీ ఫిబ్రవరి చెప్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అంటే మనకు టైం 6 days అని పెట్టుకోండి. 6 days మేబీ యొక్క టైం ఏమో 60 నుంచి 75 days వచ్చే అవకాశం ఉంది. కానీ మనకు గోల్ అయితే మాత్రం 60 రోజులకే మనం ప్లానింగ్ చేసుకోవాలా. సో అంటే ఇప్పటి నుంచే మీరు నేను ప్రిలిమ్స్ పాస్ అయితే కదా మెయిన్స్గా జీకే చదవాల్సింది, కరెంట్ అఫైర్స్ చదవాల్సింది అనుకుంటారేమో. నేను ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాస్ కాబోతున్నాను, నేను జాబ్ కొట్టబోతున్నాను అనే ఉద్దేశంతోనే మీరు ఇప్పటి నుంచే మీరు కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి మిత్రమా. మరి కంప్లీట్గా సిలబస్ అనేది తెలుసు మనకు, బ్యాంకులో ఏమి సిలబస్ అయితే ఉందో. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా మనకు వీడియో చేయడం జరుగుతుంది. సో మనకు రీజనింగ్, అరిథమెటిక్, ఇంగ్లీష్ అనేది ప్రిలిమ్స్లో ఉంటుంది.
సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ 3తో పాటుగా మళ్ళీ మనకు జీకే, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అందులో దీన్ని కూడా మనం ప్రతిరోజు మనకు ఉండే టాపిక్స్ సబ్జెక్ట్స్ 4 కాబట్టి ప్రతిదానికి మీరు కంపల్సరీగా 2 hours టైం కేటాయించండి. కొంచెం సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే డైలీ ఒక మాక్ ఎగ్జామ్ రాసుకుంటూ ఒక పక్క సిలబస్ కవర్ చేసుకుంటూ మాక్ ఎగ్జామ్ మీద మిస్ కాకుండా ప్రతి చాప్టర్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మాక్ ఎగ్జామ్స్ నేర్చుకోవాలి, ఈ యొక్క సిలబస్ ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోవాలి. ముఖ్యంగా మనకు గ్రూప్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ యొక్క బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో. ఒకటి ఈ మ్యాథ్స్ తీసుకుంటే మనకు సింప్లిఫికేషన్స్ 15 questions వస్తాయి, 10 to 15 questions, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత నెంబర్ సిరీస్ లేదా రాంగ్ నెంబర్ సిరీస్ 5 questions గ్యారంటీగా ఉంటాయి. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డిఐ. సో మనకు లిమిటెడ్గా ఉండేది మనకు చాప్టర్ క్వశ్చన్సే. మనకు పర్సెంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రొపోర్షన్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కలుపుకుని కూడా మనకు 10 questions ఉంటాయి. సో అది తక్కువ క్వశ్చన్స్ కాబట్టి ఫస్ట్ మీరు ఫోకస్ అంతా గ్రూప్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి, ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసుకోండి. అందుకని కానీ మనం ఏం చేస్తున్నాం, సింప్లిఫికేషన్ ఈజీ కదా అని దాన్ని వదిలేసుకుంటున్నాం, నెంబర్ సిరీస్ ఏముందని వదిలేసుకుంటున్నాం. కానీ ఎక్కడ మార్కులు ఎక్కువ వస్తున్నాయో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ మార్కులు తక్కువకి ఇస్తున్నారో దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో ఈ యొక్క ట్రెండ్ని మీరు మార్చుకున్నట్టయితే సక్సెస్ మనకు వస్తుందన్నమాట. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ యాస్పిరెంట్, మీరు ఏం చేయాలంటే ఒక సీరియస్ యాస్పిరెంట్గా నోటిఫికేషన్ కూడా వెయిట్ చేయకుండా ఈ రోజు నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ప్లాన్ వేసుకోండి. మీరు న్యూ స్టూడెంట్ అయితే కోచింగ్ అవసరం అయితే కోచింగ్ వెళ్ళండి, ఆఫ్లైన్ కోచింగ్ ఎనీవేర్. లేదంటే టర్నింగ్ పాయింట్కి రండి. లేదు ఆల్రెడీ మీ ప్రిపరేషన్ ఉన్నారు, మా కోచింగ్ అవసరం లేదు అని అనుకుంటే ఇంట్లోనే కూర్చొని ఏదైనా సరే మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటే దాన్ని ప్రిపరేషన్ కొనసాగించండి. ప్రీవియస్ బిట్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ లేదంటే ప్రీవియస్ మోడల్ పేపర్స్ తీసుకోండి. మార్కెట్లో ఏ బుక్ దొరికినా కూడా అదే బుక్ని చాలాసార్లు రివిజన్ చేయండి. సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండండి. డైలీ 1 hour పెట్టుకోండి, అంతవరకు, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదండి. ఇదే ప్రపంచం అనేసి యూట్యూబ్లో క్వశ్చన్ చూసుకుంటూ పోతూ ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. అది కాదు, ఎగ్జామ్ పేపర్ తీసుకోవాలి, సాల్వ్ చేయాలి, డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉంటే, లేదా మీరు ఓన్గానే సరే చేసుకొని సీరియస్గా ఉంటే మాత్రం జాబ్ కొట్టడం పెద్ద కష్టం కాదని నేను ఫీల్ అవుతున్నాను మిత్రమా. సో కాబట్టి దీనికి సంబంధించి ఒకవేళ మీకు ఏమైనా ఆన్లైన్ కోర్స్ కావాల్సి ఉంటే మాత్రం మనకు ఉత్తమ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ కోవాలనుకుంటే మాత్రం మీరు టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080808 మీరు కాల్ చేయండి. మన దగ్గర అమ్మాయిలకు అబ్బాయిలకు స్పెషల్గా హాస్టల్ వస్తూ ఉంది. మీరు ఒకవేళ ఎస్ఎస్సి కూడా సీరియస్ యాస్పిరెంట్ అయితే సో ఎస్ఎస్సికి కూడా మీరు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటే ఎస్ఎస్సి కూడా ఫ్రీగానే క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి ఆల్రెడీ మనకు షెడ్యూల్ రావడం జరిగింది. అన్ని ఎగ్జామినేషన్స్ కూడా మనకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సీజిఎల్, సిహెచ్ఎల్, ఎంటీఎస్ ఉంది కాబట్టి మీరు 2 ఫోకస్ చేసుకోండి. బ్యాంక్స్తో పాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా ఎస్ఎస్సి కూడా మీరు ఫోకస్ చేసుకుంటే ఇంకా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది, యాడ్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు జారి పెట్టుకోవద్దు మిత్రమా. అతి త్వరలోనే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అందులో సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ.